జై తెలంగాణ. థ్యాంక్ యూ అండి. జై తెలంగాణ. ఇప్పుడు మన శాసనసభ్యులు రమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు ఈ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ బంగారు తెలంగాణకు పునాదులు వేసినటువంటి నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు చాలా రోజుల తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఈరోజు భూపాలపల్లి గడ్డ మీదకి రావడం మనందరికీ ఎంతో సంతోషదాయకం. వారి రాక సందర్భంగా మనందరం కూడా మరి ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణలో ఒక చిన్న గ్రామ పంచాయతీని ఈరోజు జిల్లా కేంద్రం చేసినటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పడానికి నేను సంతోషపడతా ఉన్నా. మిత్రులారా, జిల్లా కేంద్రం కావడమే కాదు, ఈ జిల్లాకి ఏవేవి అవసరాలు ఉన్నాయో వారన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా తీరుస్తా ఉన్నారు. మొన్ననే మన యువ నాయకుడు కేటీ రామారావు గారి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాన్ని కూడా 9వ తారీఖు నాడు ప్రారంభించుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఈ భూపాలపల్లికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజ్ వచ్చింది, సింగరేణి కార్మికులకు క్వార్టర్స్ వచ్చినాయి, ఈరోజు పేదలకు ఇల్లు వచ్చినాయి. ఈ భూపాలపల్లి పట్టణం ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదం మన ప్రాంతానికి ఇంకా అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని సందర్భంగా, వారి రాక సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈరోజు దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ భూపాలపల్లి రాబో రోజుల్లో ముందుకు పోవాలంటే ఇక్కడ చాలా మంది ఇంజనీరింగ్ చదివినటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారు. ఇక్కడ ఒక ఐటీ టవర్ ఇవ్వాలని మన ప్రజల తరఫున అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ భూపాలపల్లి పట్టణానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విత్ మైనింగ్ ఇంజనీరింగ్ ఇవ్వాలని కూడా మన ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. భూపాలపల్లి ప్రాంతంలో చిట్యాల ఈరోజు మండల కేంద్రంగా ఉంది. ఆ మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో గోరి కొత్తపల్లి ఒక మండల కేంద్రం అయింది. ఆ మండలం యొక్క సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు కూడా అవసరం ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మనకు ఒక బైపాస్ రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కావలసినటువంటి నిధులను కూడా తక్షణమే మరి వారు ఇస్తారు. తప్పకుండా భూపాలపల్లి ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నా మన ముఖ్యమంత్రి గారే మన కాబోయేటువంటి ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి కావడం కొరకు మన భూపాలపల్లి అందరూ కూడా మరి గట్టి ప్రతిజ్ఞలు చేయాలి. మరి వారు గెలవడం కొరకు నన్ను మీ అందరూ భుజస్కంధాల మీద వేసుకొని శాసనసభ్యుడిగా గెలిపియాలని మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ, ఇప్పుడు మన ముఖ్యమంత్రి ప్రజానాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మాట్లాడాల్సిందిగా అడుగుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మాన్య మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, మన శాసన మండలి చైర్మన్ గారు